ఇమేజ్ ని గుర్తుపెట్టారా? ఈ ఇమేజ్ ఎప్పుడుదో కాదు, 1969 లో అపోలో 11 మిషన్ లో తీసిన పిక్చర్ ఇది. సో ఈ పిక్చర్ గురించి అందరూ మాట్లాడుకున్నారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఫస్ట్ ఫుట్ పెట్టిన గురించి మాట్లాడారు. బట్ పిక్చర్స్ తీసిన కెమెరా గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. ఈ పిక్చర్స్ తీసిన కెమెరా హ్యాసిల్ బ్లేడ్. సో 1962 లో నాసా హ్యాసిల్ బ్లేడ్ ని సెలెక్ట్ చేసుకుంది. బికాస్ హ్యాసిల్ బ్లేడ్ అప్పటి నుంచే ఒక మంచి క్వాలిటీ ఇమేజెస్ ని డెలివర్ చేస్తుంది. సో ఆ క్వాలిటీని నచ్చి హ్యాసిల్ బ్లేడ్ ని సెలెక్ట్ చేసుకుంది. నాసా కోసం ఒక కస్టమ్ కెమెరాని తయారు చేయడం స్టార్ట్ చేసింది. ఈ కస్టమ్ కెమెరాలో స్పెషాలిటీ ఏంటంటే ఇది నార్మల్ గా ఎర్త్ మీద వర్క్ చేసే కెమెరా కాదు, ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ లో వర్క్ చేసేలాగా డిజైన్ చేశారు. దీంట్లో అంత స్పెషాలిటీ ఏముందంటే ఇది హై క్వాలిటీ ఇమేజెస్ ని ఆ టైంలోనే తీసేది. అండ్ రిజ్యూ గ్లాస్ ప్లేట్ ని యూజ్ చేసి తయారు చేశారు. సో ఈ గ్లాస్ ప్లేట్ మీద మీకు ప్లస్ ట్రాక్ పాయింట్స్ లాగా ఉంటాయి అనమాట. మీరు తీసిన ప్రతి ఇమేజ్ లో ఈ ట్రాక్ పాయింట్స్ అనేవి ఉంటాయి. వీటి వల్ల వాళ్ళు డిస్టెన్స్ ని క్యాల్కులేట్ చేసేవారు. ఇన్ని విధాలుగా అప్పట్లోనే ఈ టెక్నాలజీని తీసుకొని వచ్చారు. వాళ్ళు డేటా మొత్తం కలెక్ట్ చేసుకున్నాక కెమెరాస్ ని అక్కడే వదిలి ఏదైతే ఆ రీల్ ఉందో ఆ రీల్ మాత్రమే ఎర్త్ కి తీసుకొని వచ్చేవారు. ఎందుకంటే ఏదైతే స్పేస్ వెహికల్ ఉందో ఆ స్పేస్ వెహికల్ వెయిట్ తగ్గించడం కోసం ఈ కెమెరాస్ ని అక్కడే వదిలేసేవారు. అపోలో 11 నుంచి అపోలో 17 వరకు మొత్తం 12 కెమెరాస్ ని వాడారు. కెమెరాస్ అన్ని అక్కడే లూనార్ సర్ఫేస్ మీద వదిలేశారు. ఇప్పటికే హ్యాసిల్ బ్లేడ్ ఒక యూనిక్ కెమెరాస్ ని తయారు చేస్తూ ఇంకా మన మధ్యలో ఉంది. ఇలాంటి కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఫాలో మై పేజ్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.